అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కోడూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ చూస్తున్నాం. శాసించే శక్తి ఈ పిల్లలకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా. ఈరోజు ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఇప్పుడు నేను ఐటీ ఒకటే మాట్లాడడం లేదు, ఏఐ మాట్లాడుతున్నా, డేటా సెంటర్స్ మాట్లాడుతున్నా. నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పుడే వాళ్ళు మాట్లాడినప్పుడు డేటా సెంటర్ గురించి, క్వాంటమ్ గురించి నాకు కూడా తెలియని విషయాలు వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. క్వాంటమ్ ప్రారంభించిన నాకు మామూలు కంప్యూటర్ కంటే 1000 రెట్లు స్పీడ్లో పనిచేస్తుందని ఆ అబ్బాయి చెప్పినప్పుడు నా మనసు పులకించిందని చెప్పి కూడా నేను మీకు మరొక్కసారి తెలియజేస్తున్నా. 4-5 దేశాల్లో ప్రపంచంలో ఫస్ట్ టైం మనం క్వాంటమ్ కంప్యూటర్ భారతదేశానికి వస్తూ ఉంది. ఆ కంప్యూటర్ మన రాష్ట్రానికి అమరావతికి రావడం గర్వకారణం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్కన తొందరలోనే అనకాపల్లికి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. తొందరలో అంటే ఎప్పుడో కాదు, ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ మళ్లీ వస్తా. అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చి మీకు చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే సమయంలో ఈ సంవత్సరం మళ్లీ పనులన్నీ పూర్తి చేసి విశాఖపట్నానికి తీసుకొస్తాం, నీళ్లు తీసుకెళ్తాం. కొంతమంది మాట్లాడుతున్నారు, నాకెప్పుడు సవాళ్లే. నేను ఏ మంచి పని చేయాలన్నా ఇమ్మీడియట్గా వచ్చేస్తారు, ఏదంటే అది మాట్లాడతారు. ఇంకా డేటా సెంటర్ రాలేదు. గూగుల్ డేటా సెంటర్ మీరు చూస్తే ఒక్క అమెరికాలో ఉండి మొట్టమొదటిసారిగా ఇండియాకు వస్తామని, ఇండియాకు వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలంటే అనుకూలమైన ప్రదేశం అని మన విశాఖపట్నం, ఒక సుందరమైన నగరం విశాఖపట్నానికి వచ్చారు. అది వస్తే బెంగళూరు కలవరపడింది, వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోయినాయి. కానీ ఇక్కడుండే వాళ్ళు మాత్రం ఒకరిద్దరు ఫ్లాగులు పట్టుకుంటారు వద్దని. డేటా సెంటర్ అంటే తెలియదు, లాభాలు తెలియవు, అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ఎవరో చెప్తే నమ్మాలి. ఇంతవరకు డేటా సెంటర్ కన్స్ట్రక్షనే ప్రారంభం కాలేదు, నీళ్లు ఇంకిపోయినాయంట, తాగడానికి నీళ్లు లేవంట. అది మాకు వద్దంటారు. నేను అడుగుతున్నా, ఇలాంటి పిల్లలు, వీళ్ళు మట్టిలో మాణిక్యాలు, వీళ్ళకు అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉండే పిల్లలు మన పిల్లలని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అదే నా నమ్మకం. డేటా సెంటరు నేను 1 ప్రారంభిస్తే 5 వచ్చాయి, 5 గిగావాట్స్కి వచ్చాయి. ఈరోజు 5 గిగావాట్స్ ఇక్కడ వస్తే కొన్ని లక్షల మందికి ఏఐ ప్రొఫెషనల్స్గా తయారవుతారు, మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తే ఆదాయం కూడా ఆకాశమే హద్దుగా ఉంటుంది ఇన్నోవేషన్లో. ఇంకో పక్క అన్నిటికి కావాల్సిన 3.5 టీఎంసీ నీళ్లు నాకు ఏదైతే పోలవరం నుంచి వచ్చే నీళ్లు నేరుగా గ్రావిటీతో వస్తాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, అనకాపల్లి జిల్లా ప్రతి చెరువు, ప్రతి రిజర్వాయర్ నింపే బాధ్యత తీసుకుంటాం. దీనికి బ్రహ్మాండమైన, ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాకి ఇంత అనుకూలత లేదు కానీ, నీళ్లు లేవు కానీ, ఇక్కడ నీళ్లు కూడా ఇస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదు,
అభివృద్ధి అంటే స్వచ్ఛమైన ప్రాంతాలు, ఆరోగ్యకరమైన జీవితాలు, పర్యావరణ పరిరక్షణ కూడా. ఇప్పుడే వాళ్ళని చూస్తే వాళ్ళ స్కూల్లో చేసే విషయాలు మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను, 3వ శనివారం ప్రతి నెల నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసిన, ఏ పని చేయక్కర్లేదు, కొంపలేమీ కూలిపోవు. స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి, సమాజ హితం కోసం మీకు చేతనైనంత వరకు పనిచేయమన్నాను. ఇది కానీ మనం చేయగలిగితే, ఈరోజు మనం చూస్తున్నాం, మన ఇంటి ముందర ఎవరన్నా చెత్తేస్తే మనకు కోపం వస్తుంది, కానీ మన ఇంట్లో చెత్త మాత్రం తీసిపోయి రోడ్డు మీద వేస్తాం. ఇల్లు మనది, రోడ్డు మాత్రం మంది కాదనుకుంటున్నాం. రోడ్డు మనదే, ఇల్లు మనదే అనే కానీ మనస్తత్వం వస్తే ఆటోమేటిక్గా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక్కడే కోనేరు చూశాను, పేరేంటమ్మా కోనేరు, ధర్మ కోనేరును చూశాను. ఎంత ఆనందం కలిగిందంటే, ఎప్పుడో కట్టినటువంటి కోనేరుని, త్రాగునీరుండే కోనేరు రాను రాను కలుషితమైన నీళ్లు, బురద నీళ్లు అయిపోయి చాలా భయంకరంగా ఉంటే, ఈరోజు ఎవరైనా ఈ గ్రామం కానీ ఈ ప్రాంతం వాళ్ళు కానీ సాయంత్రం పోయి ఫ్రెష్ ఎయిర్ అక్కడ పీల్చుకొని చుట్టూరు ఒక 4 రౌండ్లు వేస్తే మీ ఆరోగ్యం ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అలాంటి మంచి కేంద్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మీ అందరినీ ఒకటే కోరుతున్నాం, ఇక్కడుండి పారిశుద్ధ కార్మికులను అభినందిస్తున్నాం. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛత కోసం ముందుకు వస్తున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరినీ కూడా అభినందిస్తున్నాం. మన ఊరు మన బాధ్యత. ఈ సంకల్పం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత అంటే రోడ్లను ఊడ్చడం, చెత్తను తరలించడం మాత్రమే కాదు, మన ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్, బహిరంగ ప్రదేశం, అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే పరిశుభ్రమైన గ్రామాలుగా తయారవుతాయి, ఆరోగ్యకరమైన కుటుంబాలు వస్తాయి, స్వచ్ఛమైన పర్యావరణం వస్తుంది. దానికే నేను ఈరోజు ఆలోచించాను. ఒకప్పుడు విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారు. అది ఈరోజు హైదరాబాదు చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఈరోజు 2047కి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక అగ్ర దేశంగా వికసిత్ భారత్ సాధిస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మీరు రాసి పెట్టుకోండి, ఇప్పుడే ఒక సంవత్సరానికి 30,000 రూపాయలు పెరిగిందని మీ కలెక్టర్ గారు చెప్పారు. తప్పకుండా 2047కి మీ తలసరి ఆదాయం 50 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. 3.5 లక్షల నుంచి 50 లక్షలు పెరగడానికి నేను ప్రణాళిక రచించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని ఉపయోగించుకోవడం మీ అందరి బాధ్యత. ఇక్కడ అవకాశాలు చాలా వస్తాయి. ఇప్పుడే మా సత్యనారాయణమూర్తి గారు అన్నారు, నిన్నటి వరకు అనకాపల్లికి పెట్టుబడులు రాలేదు, విశాఖపట్నం బాగా అభివృద్ధి అయిందని, అనకాపల్లి వెనుకబడిపోయిందని బాధపడ్డాం. ఇప్పుడు విశాఖపట్నానికి మించి ఈరోజు పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఒక పక్క మీరు చూశారు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీనే కడుతున్నాడు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇంకో పక్క అల్యూమినియం ప్లాంట్ వచ్చింది, ఫార్మా వస్తా ఉంది. అంటే మీరు అనుకోవాల్సింది
భవిష్యత్తులో అనకాపల్లిలో లేనటువంటి ఇండస్ట్రీ ఉండదు. అన్ని ఇండస్ట్రీస్కి కేంద్రంగా, నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి తయారవుతుంది. అలాంటి అనకాపల్లిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పరిశుభ్రమైన ప్రాంతం ఉండాలంటే ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలి. జీరో వేస్ట్ అంటే చెత్త లేకుండా పోవడమే కాదు, ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క వ్యర్థాన్ని బాధ్యతతో ఎక్కడికక్కడ దాన్ని నిర్వహించడం. ఇప్పటికే నాకు చాలా ఆనందంగా ఉంది. మా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో 143 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ ని డిస్పోజ్ చేశాం. 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా చెత్తమయం చేశారు. భూముల్లో కూడా వేశారు. గుట్టలుగా పేరిపోయినాయి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడన్నా చెత్త ఉంటే వర్షం వచ్చినప్పుడు ఆ చెత్తంతా కూడా భూగర్భ జలాల్ని కలుషితం చేస్తుంది. అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్లు కూడా నీరన్నీ కూడా కలుషితం అయిపోయే పరిస్థితి వస్తుంది. దీనివల్ల వాతావరణమే కాకుండా మనం తాగే నీళ్లు కానీ చాలా సమస్యలు వస్తాయి. అందుకే నేను కొత్త స్లోగన్ ఇచ్చాను, చెత్త నుంచి సంపద. అందరూ కొంతమంది ఆశ్చర్యంగా చూశారు, ఇదేంటిది అవుతుందా అని. ఈరోజు మీరు చూస్తే చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తున్నాం, చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం, చెత్త నుంచి గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాం. ఈరోజు ప్లాస్టిక్ అంతా కూడా మళ్లీ పంపించి ప్లాస్టిక్ పరిశ్రమలో మళ్ళా కొత్త ప్లాస్టిక్ తయారు చేస్తున్నాం. ఈరోజు ఒకటే కాదు, మీరు ఒకసారి చూస్తే స్వచ్ఛ రథాలు పెట్టాం, ఊరూరికి పంపిస్తున్నాం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, కొంతమంది వచ్చేవాళ్ళు పాత వస్తువులు ఇస్తే డబ్బులు ఇస్తామని తిరిగేవాళ్ళు. అప్పుడు ఆ పాత వస్తువులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు కానీ కొత్త వస్తువులు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది మళ్లీ వచ్చింది. మీ ఇంట్లో పాత వస్తువులు ఇస్తే మీకు ఏం కావాలన్నా అది ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది ఈరోజు ఈ ప్రభుత్వం చూపించే చొరవ. కడాన మా పిల్లలకు కూడా పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు ఇస్తున్నాం. ఏం కావాలో అవి కూడా అందుబాటులో పెట్టాం. అంటే ఏది వేస్ట్ కాదు. మీరు పాత సెల్ ఫోన్లు ఇస్తే అవి కూడా పోయి మళ్ళా సెల్ ఫోన్లే కాదు, స్టీల్ కానీ అన్ని కూడా మళ్ళీ రీయూజ్ చేసి మళ్ళా మెల్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒక సర్క్యులర్ ఎకానమీ అన్నాను. దీన్ని ఏ విధంగా చేయాలనో అన్ని విధాలా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఈ సంవత్సరం ఎక్కడ కూడా చెత్త అనే మాట లేకుండా లెగసీ వేస్ట్ ను పూర్తి చేస్తాం, డిస్పోజ్ చేస్తాం. ఇంకో పక్క నేను ఈ సందర్భంగా ఒకటే మీ అందరికీ పిలిపిస్తున్నా, ఓడిఎఫ్ మోడల్. ఓడిఎఫ్ అనగానే ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి ఇంటి దగ్గర ఉండాలి, ఆఫీసుల్లో ఉండాలి, పబ్లిక్ ప్లేసుల్లో ఉండాలి. మరుగుకు మాత్రం ఎక్కడా బయట పోకుండా బాధ్యతగా మనందరం మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలి. ఇంకో పక్క మీరు చూస్తే సేఫ్ టెక్నాలజీ ఉండాలి. మరుగుదొడ్లు కూడా ఏదంటే అది కట్టేసి అక్కడి నుంచి వాసన కానీ ఇవన్నీ వస్తే చాలా సమస్యలు వస్తాయి. రెండోది 100% డోర్ టు డోర్ తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేయాలి. ఇంకో పక్క వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్ గా కన్వర్ట్ చేయడం. ఇంకో పక్క మీరు చూస్తే సర్క్యులర్ ఎకానమీలో ఇవన్నీ కూడా రీసైకిల్ చేయడం. మనకు ఒక పక్కన చూస్తే నేను ఇక్కడికి వచ్చాను, ఈ మాడుగుల నియోజకవర్గం చూస్తే ఎక్కడ చూసినా చెట్లుంటే నా మనసు ఆహ్లాదకరంగా ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను లెక్కలు కూడా చూశాను.
ఆ లెక్కలు చూస్తే దేశంలో కంటే పొల్యూషన్ తక్కువ ఉండే ప్రాంతం మన మాడుగుల నియోజకవర్గం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.